ఆచి చికెన్ మసాలా. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై పెజిష్కియాన్తో చర్చించారు. ఇరాన్లోని కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించారు ప్రధాని. ఈ సంభాషణలో ఇంధన సరఫరా, భారత పౌరుల భద్రత, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఉద్రిక్తతలను తగ్గించాలని, దౌత్య మార్గాల ద్వారా శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ కోరినట్టు తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ కాల్ కు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. కాసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ అధ్యక్షుడు ఉన్నటువంటి మసూద్ పెజెష్కియాన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఎందుకంటే ఈ రోజు రంజాన్ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల పైన కూడా మసూద్ పెజెష్కియాన్ తో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో అంతా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ భారత్ కు సంబంధించినటువంటి మెయిన్ అత్యంత కీలకమైన, ఎందుకంటే గత 10 రోజుల్లో నరేంద్ర మోడీ పెజిష్కియాన్ మధ్య 2 సార్లు చర్చలు జరిగాయి. ఒక వైపేమో అక్కడ ఇరాన్ మొత్తం కూడా పశ్చిమాసియాలో శాంతి అవసరం ఉంది, సో మొత్తం కూడా శాంతి నెలకొల్పాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఉద్ఘాటించారు. అదే సందర్భంలో ప్రస్తుతం ఏదైతే ఇరాన్ పై జరుగుతున్న దాడులు ఉన్నాయో దాన్ని ఖండించారు. అదే సందర్భంలో ఇక మొత్తంగా కూడా చూసుకుంటే అత్యంత కీలకమైనది ఏంటంటే ఈ సముద్ర మార్గాలకు సంబంధించి, షిప్పింగ్ లైన్స్ సంబంధించినటువంటి అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ప్రతినిత్యం కూడా గల్ఫ్ కంట్రీస్ తో పాటు హర్మజ్ జలసంధి తెలిసిన సంగతే, హర్మజ్ జలసంధి మూసివేయడం వల్ల భారత్ తో పాటు అనేక దేశాలకు కూడా ఈ చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆ దేశాలకు తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి అట్లాంటి విషయంలో ఇప్పుడు ఆ సముద్ర మార్గాల విషయంలో భారత్, ఇరాన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, సో మధ్య దౌత్యపరంగా సత్సంబంధాలు ఉన్నాయి నేపథ్యంలో భారత్ కు వచ్చేటువంటి నౌకల విషయంలో మీరు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించకూడదు, అక్కడ ఉన్నటువంటి నౌకలను ఆపకూడదు అని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ తో మాట్లాడారు. సో గతంలో వారం రోజుల క్రితమే అక్కడ ఇరాన్ కూడా భారత్ కు సంబంధించిన నౌకల విషయం చాలా సానుకూలంగా స్పందించింది. భారత్ జెండాలు కలిగినటువంటి నౌకలను ఎట్టి పరిస్థితుల్లో మేము హర్మజ్ జలసంధి వద్ద నిలిపివేయలేము, ఖచ్చితంగా అవి పంపిస్తాము, ఎప్పట్లాగా సాధారణ పరిస్థితులు లాగానే అవి భారత్ కు వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా గతంలోనే అక్కడ ఇరాన్ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రెండు నౌకలు కూడా, భారీ నౌకలు కూడా గుజరాత్ సముద్ర తీర ప్రాంతానికి చేరుకున్న సంగతి తెలిసింది. సో పోర్టుకు చేరుకున్న సంగతి తెలిసింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి కూడా ఒకవైపు రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూనే మొత్తం తాజాగా నెలకొన్న పరిస్థితులు, దాడులను ఖండించడం, అది ఎందుకంటే వరుసగా 4 వారాలకు ఎంటర్ అవుతుంది యుద్ధం ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి లేదు. ఇరు పక్షాలు కూడా, ఇటు ఇరాన్ కావచ్చు, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా కూడా ఈ 2 పక్షాలు ఎక్కడ తగ్గలేదు. దీంతో మొత్తంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. అన్నిటికీ మించి మొత్తంగా కూడా ఈ ఎంటైర్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు, భారత్ అనేక దేశాల్లో ఆర్థిక పరిస్థితికి అతలాకుతలం అయ్యే ప్రభావం ఉంది. అదేవిధంగా సంక్షోభం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో యుద్ధానికి వీలైనంత వరకు మీరు యుద్ధంతో కాకుండా చర్చలకు ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ సూచించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ వైపు సానుకూలంగా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్, అమెరికా మాత్రం ఏ మాత్రం బెట్టు వేయడం లేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో నాశనం చేయాలి, విధ్వంసం చేయాలని ఒక ఆలోచనలో భాగంగానే ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా దాడులకు పాల్పడుతున్నట్టుగా ఉంది. సో ఈ నేపథ్యంలో అమెరికాకు యుద్ధం మొదలుపెట్టింది అమెరికానే కాబట్టి అసలు మాకు ముందుగా క్షమాపణలు చెప్పి ఆ తర్వాతే చర్చలకు, యుద్ధం ఎందుకు దిగాల్సి వచ్చిందో ముందు ఆ విషయం చెప్పిన తర్వాతే చర్చలకు ప్రతిపాదన పెట్టండి, అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము తలొగ్గేది లేదు అని చెప్పేసి కూడా ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం యుద్ధం రోజు రోజుకు ముదురుతూ ఉంది. సో మొత్తం పశ్చిమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ఇంపాక్ట్, ప్రభావం, ప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయా దేశాలకు సంబంధించి దాదాపుగా మొత్తం ప్రపంచానికి కూడా గల్ఫ్ కంట్రీస్ ద్వారానే చమురు కావచ్చు, గ్యాస్ ఉంటుంది. సో దానికి నిత్య రోజువారీ జీవితంలో ప్రతి దేశంలో ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి ఇంటర్లింక్ అయ్యే అంశము ఇదంతా కూడా ఒకరిపై ఒకటి అంటే వివిధ రంగాలపై ప్రభావం చూపుతుంది. అల్టిమేట్ గా ఆ దేశ ఆర్థిక పరిస్థితి పైన, ద్రవ్యోల్బణం పైన, జీడిపి పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భారత్ ముందు నుంచి కూడా ఇరాన్ తో ఒకవైపు దౌత్యపరంగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా కూడా వీలైనంత వరకు చర్చలకు ముందుకు వెళ్ళండి, యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి కూడా ఇరు పక్షాలకు భారత్ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరొకసారి కూడా ఇరాన్ కు సంబంధించిన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కు
నరేంద్ర మోడీ కాల్ చేసి ప్రత్యేకంగా మరొకసారి మొత్తం కూడా యుద్ధాన్ని నిలిపివేయాల్సిందిగా కోరినట్టుగా, శాంతి పరిస్థితి నెలకొల్పాలని ఆయన కోరినట్టుగా తెలుస్తా ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.